ఈరోజు ది బెస్ట్ రెసిపీ అయితే చూపిపోతున్నాను. చాలా అందరికైతే నచ్చిద్ది అనుకుంటున్నాను. సో కళాయి పెట్టుకుని దాంట్లో ఆయిల్ అయితే పోసేసుకోండి. చాలా ఆనియన్స్ అయితే కట్ చేసేసరికి నా కళ్ళన్నీ ఎర్రగా అయిపోయాయి. సో వీటిని అయితే దీంట్లో వేసుకుంటున్నాను. కొద్దిగా జీలకర్ర అయితే వేసుకుంటున్నాను. కరివేపాకు, ఒక ఎండుమిరపకాయ చక్కగా కలుపుకోవాలి. నేనైతే 3 eggs తీసుకున్నాను. వాటి పై పొట్టు మాత్రం వైట్ ఉంది కదా, దాన్ని మాత్రం ముక్కలు ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. వెల్లిపాయలను అయితే వేసుకున్నాను. వేసుకొని ఇవి కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్. దీంట్లోకి ఇందాక మనం కట్ చేసుకున్న ఎగ్స్ అయితే వేసుకోవాలి. ముందుగా మన ఛానల్ ఎవరైతే చూస్తున్నారో లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫుల్ వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. చాలా అంటే చాలా బాగుంది. చూస్తున్నారు కదా, ఇలా మంచిగా ఫ్రై అయ్యాయి. ఎగ్స్ కూడా చూడండి మంచిగా ఫ్రై అయిపోయాయి. దీంట్లోకి సరిపోని సాల్ట్, సరిపోను పసుపు, ఇంకా సరిపోను కారం కొని ఇలా కలుపుకోవాలి. చూడండి చాలా టేస్ట్ అయితే ఉంటుంది. ఒకసారి మీ ఇంట్లో ట్రై చేసి చూడండి. లాస్ట్కి ఎగ్స్ ఇప్పుడు ఎల్లో పార్ట్ ఉంది కదా, అది లాస్ట్లో వేసుకుంటేనే బెటర్, ఎందుకంటే చితికి పోకుండా ఉంటుంది. సో ఇలా వేసుకొని ఇలా వేసేసుకుంటే సరిపోతుంది జస్ట్. సో వాచ్ చేసి మీ ఇంట్లో ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.